ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి విశాఖ మాత్రం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన ప్యాకేజీలో డబ్బు అంతా తీసుకుపోయి జీఎస్టీకి బ్యాంక్ వడ్డీలకి జమ వేసుకున్నారు. ఇంత చేసి 7 నెలలుగా, గత నెల తప్ప అంతకుముందు 7 నెలలుగా కార్మికుల జీతాలు లేవు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ జీతాలు బకాయి ఉంది. అయినా సరే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసి ఉత్పత్తి సాధించి దాన్ని సరైన మార్గంలో పెడుతున్నటువంటి దాన్ని నడపాలని, లాభాల బాటలో తీసుకురావడానికి కార్మిక వర్గం పోరాడుతుంది. కార్పొరేట్లు కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇది నష్టాల్లో రావడానికి 100కి 110% కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల కారణం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు భాగస్వామి కూడా దాన్ని వెనకేసుకు రావటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. వాస్తవాలు గుర్తించి ఇప్పటికైనా సరే కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయండి. ప్రైవేటీకరణకి చేయడానికి మరొక అడుగు ఈరోజు ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ పెట్టి మరొక అడుగు ముందుకు వేస్తున్నారు. ఈరోజు కార్పొరేట్లకేమో పెద్ద ఎత్తున మీరు రాయితీలు ఇస్తారా? ఈరోజు ప్రొడక్షన్ పేరుతో రాయితీలు, ఎంప్లాయ్మెంట్ పేరుతో రాయితీలు, ఇక్కడ పరిశ్రమ పెడితే విద్యుత్ రాయితీ.